తెలుగు రాష్ట్రాల్లో వారం రోజులుగా కురిసిన వర్షాలతో ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. భారీగా చేరిన వరద నీటితో ప్రాజెక్టులో ఇన్ఫ్లో పెరిగింది. పెరిగిన నీటి మట్టంతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో వారం రోజులుగా కురిసిన వర్షాలతో ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. భారీగా చేరిన వరద నీటితో ప్రాజెక్టులో ఇన్ఫ్లో పెరిగింది. పెరిగిన నీటి మట్టంతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు అధికారులు. ఆల్మట్టి ప్రాజెక్టులో 2,10,000 క్యూసెక్లు ఇన్ఫ్లో వచ్చి చేరగా అవుట్ ఫ్లో 3 లక్షల క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుతం 84.54 టీఎంసీలుగా ఉంది. నారాయణపూర్ ప్రాజెక్టులో ఇన్ఫ్లో 2,61,397 క్యూసెక్లు కొనసాగుతుండగా అవుట్ ఫ్లో 2,65,360 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 31.06 టీఎంసీల నీటి సామర్థ్యం ఉంది. ఇక జురాల ప్రాజెక్టులో 2,70,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుండగా అవుట్ ఫ్లో 2,73,552 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు వాటర్ కెపాసిటీ 516 మీటర్లు కాగా ప్రస్తుతం 316.970 మీటర్లు నీటి సామర్థ్యం ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9,557 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 6,676 టీఎంసీలుగా ఉంది.